తెలంగాణలో గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 2 రోజులుగా ఉత్తర తెలంగాణలోని జిల్లాలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, మామిడి, టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వికారాబాద్ జిల్లా ఆర్కేతల గ్రామంలో 2 రోజులుగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రైతులు తాము పండించిన పంటలు నీటి మునిగాయి. దీంతో నష్టపోయిన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. వికారాబాద్ జిల్లా నాపేట మండల్ సార్, ఆర్కతల విలేజ్. మేము ఎంతో ఆశపడి మాకు పంట ఇప్పుడు ఫస్ట్ పత్తి ఉండే, పత్తి తీసేసి మొక్కజొన్న, జొన్న, ఉల్లిగడ్డ, టమాటా అవన్నీ కూరగాయలు సాగు చేసాం సార్. మొత్తము 2 రోజులు భారీ వనగండ్ల వర్షం, 2 రోజులు ఎనియాతరు లేకుండా కొట్టి ఇంత పంట నష్టమైంది సార్. ఇప్పుడు ఎక్కువ తుట్టి అంటే ఇప్పుడు ఇంచుమించు మన ఉల్లిగడ్డ వచ్చేసి ఒక 20-25 ఎకరాలు అట్లా నాశనమైంది సార్ వనగండ్ల వలన. అది ఇప్పుడు 15 రూపాయలు మార్కెట్ ఇప్పుడు అమ్ముతున్నది. ముందు ఒక 2500 దాకా అమ్మిన ఉండే. మొక్కజొన్న, జొన్న, టమాటా, ఉల్లిగడ్డ అన్నీ పోయినాయి సార్. నష్టం జరిగింది మాకు. వనగండ్ల వాన కొట్టి 2 రోజులు మొత్తం భూమి నష్టం, కష్టం ఆయనతో పోయింది. వానకాలం 4 ఎకరాలు 10 ఎకరాలకు 20 ఎకరాలకు ఉంటాయి మొత్తం. టమాటా, ఉల్లిగడ్డ, జొన్నలు, మొక్కలు 30 ఎకరాలు దాకా ఉంటుంది మొత్తం. టమాటా, ఉల్లిగడ్డ, జొన్న, మొక్కజొన్న, సొరకాయలు అన్నీ కూరగాయలు. మినిమం ఒక 20-25 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. వర్షాకాలం పత్తి పోయింది, వర్షం కొట్టి అతివృష్టి, అనావృష్టి 2 విధాల కష్టపడి ఈ ఎండుకాలం నీళ్ళు పెట్టి మొక్కజొన్న వేసినాం. ఆ మొక్కజొన్నకు రైట్ అనక పగలనక ఈ పందుల బెడద సోలార్ పెట్టి నైట్ అంతా చేనుకాడ వండుకుంటే ఈ వర్షాకాలం దిక్కని వడగాళ్ళు పడి ఒక విపరీతమైన వేడుపు దుఃఖం వచ్చే స్థితి ఏవో గారు వచ్చి చూసిపోయారు. మా పరిస్థితి చూస్తే మందు తాగి చచ్చే పరిస్థితి ఉంది మాది. దయచేసి గవర్నమెంటు తరపున ఏమన్నా సహాయం చేయగలరని. వడగళ్ళ వాడమని మొత్తం భూనాశనం అయింది. అది ఏమి పనికిరాదు. పంట చేతికొచ్చే సమయానికి మక్క, జొన్న, టమాటా, క్యాబేజ్ పోయింది పనికి రాకుండా. అయితే సోర చెట్లు పోయినాయి. ఒక చెట్టు అయితే సోర చెట్లు అయితే పనికి రాకుండా పోయినాయి. ఆ ఉన్నదే అరకొర రేటు వాటికి, ఆ ఉన్న రేట్లో కూడా పనికి రాకుండా పోయినాయి. అవి వంకాయలు, సొరకాయలు, ఇవన్నీ కూరగాయలు, వెజిటేబుల్ అన్నీ ఖరాబ్ అయినాయి సార్. చర్య ప్రభుత్వం మా పై దృష్టి నుంచి చర్య తీసుకొని మాకు సాయం చేయగలరని కోరుతున్నాం సార్.